వరంగల్ ప్రాంతంలో మహిళల ఆర్థిక సామాజిక శక్తివంతీకరణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ఈ రోజు నిర్వహించబడింది. ధర్మసాగర్ మండలంలోని సుస్మిత గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు ఆరోగ్యంగా ఆర్థికంగా బలంగా ఉండాలని, విభిన్న రంగాల్లో రాణిస్తూ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలని ఎంపీ కావ్య ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ప్రసంగిస్తూ మహిళా సంఘాల శక్తి గ్రామీణాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని సూచించారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మనము ట్రెడిషనల్ గా చేసే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటే కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఎస్ఎస్జి మూమెంట్ తో చాలా యాక్టివిటీస్ అంటే సోలార్ ప్లాంట్స్ కానీ, ఆర్టీసీ బస్సెస్ కానీ, ఇలాంటివి వినూత్నమైన కార్యక్రమాలు, యూనిఫామ్ స్టిచింగ్ కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టారు. మీరు ఆర్థికంగా నిలదొక్కుని మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా మీరు తోడ్పడాలన్న ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము చేపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందులో భాగంగానే గతంలో మనము బతుకమ్మ చీరలు అని, లేకుంటే రంజాన్ సందర్భంగా కానీ, క్రిస్మస్ సందర్భంగా కానీ పండుగల వారిగా, మతాల వారిగా చీరలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాల వారికి చక్కటి చీరలను పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ధర్మసాగర్లో మా చెల్లెళ్లకు, మా ఆడపడుచులకు, మా ఆడబిడ్డలకు చీరల పంపిణీ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం ఆకాశము నేల అని అన్నారు. సో ఇది ఆకాశం కలర్గా ఉంది. తర్వాత దీంట్లో ఉన్నది రావి చెట్టు ఆకులాగా ఉంది. సో ఇవి కూడా గుళ్ళోనే ఉంటాయి రావి చెట్లు ఎక్కువ. సో మనమంతా ఒకటే అని ఒక నినాదంతో అదంతా ఆ థీమ్ అట్లా కలిసి రావాలని చెప్పి చాలా ప్లాన్ చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మన సీతక్క గారు అందరు కలిసి ఇట్లా ప్లాన్ చేసినారు. మీ అందరికీ చీరలు నచ్చుతాయి. ఇప్పుడు ఏంటంటే మహిళా సాధికారత అంటే నేనైతే రెండు ఉండాలి అని అనుకుంటాను. ఒకటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఇంకొకటి హెల్త్ ఎంపవర్మెంట్. అంటే ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా రెండు రకాలుగా మహిళలు ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కాబట్టి దయచేసి ధర్మసాగర్ సంబంధించి పిలిచిన వాళ్ళందరూ చూడండి అమ్మా.